నమస్తే అవధాన్. ఈరోజు ఇంకో పుస్తకం గురించి మాట్లాడుకుందాం. కరోల్ ఎస్ వెక్, ఒక సైకాలజిస్ట్. మైండ్ సెట్, ది సైకాలజీ ఆఫ్ సక్సెస్ అని చెప్పి పుస్తకం. సుమారు 8 గంటల నిడివి. కొంచెం ఓపిక కావాలి ఉండడానికి, కానీ అద్భుతంగా ఉంటుంది. మైండ్ సెట్ అనే పదము మనము అంటే అట్లీస్ట్ నాకున్న అనుభవం వరకు, కానీ నా సర్కిల్ అంటే నా సమకాలీనంలో చాలామందికి ఈ పదాన్ని ప్రస్తుతం గత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ వాడారు. ఆయన ఈ పదం వాడినప్పుడల్లా ఆయనతో పనిచేసే అధికారులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఆయన తిట్టుకునేవారు. ఎందుకంటే మైండ్ సెట్ అనగానే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ అని చెప్తుంటాడు. ఇది ఒక పట్టాన్ని సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. ఎందుకంటే 90% జనాలు, 90% మంది ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటారు. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే వాళ్ళ ఆలోచన ద్వారా అలా ఫిక్స్ అయిపోయింది. అంటే ఒక మనిషిని వాళ్ళు అసెస్ చేస్తారనుకోండి, వీడి పని చెయ్యలేడు అంటే వాడు ప్రయత్నం చేసి రేపు పొద్దున చేసినా కూడా వీళ్ళ లెక్క ఎలా ఉంటుందని, వీడు చెయ్యలేడు, హీఈస్ నాట్ ఫిట్ ఫర్ దట్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ఫిట్ అవుతారు, వీళ్ళు ఫిట్ కారు, వీడి దీనికి సరికాడు అనే ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచన వచ్చిన తర్వాత జరిగే పెద్ద ఇబ్బంది ఏమిటంటే యూ కాంట్ థింక్ ఆఫ్ పాసిబిలిటీస్. ఫిక్స్డ్ మైండ్ సెట్కి గ్రోత్ మైండ్ సెట్కి తేడా చెప్పారు ఈ పుస్తకాలు. ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఏమవుతుందంటే మనం ఒక స్థిరమైన దానికి, ఒక అభిప్రాయాన్ని కట్టుబడి ఉంటాం. ఆ అభిప్రాయానికి పొరపాటును కూడా కొద్ది గొప్ప మార్పులు చేయం. వీ డోంట్ వాంట్. అంటే ఏదైనా మన ఒక ఆలోచన ధోరణి కానీ ఒక అభిప్రాయం కానీ మార్పు చేస్తే తదనుగుణంగానే వ్యవహరించవలసి ఉంటుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉన్నారనుకోండి, యూ నీడ్ నాట్, యూ కెన్ గో యాజ్ యూజువల్. అంటే ఓకే, ఇప్పుడు 10th క్లాస్ పరీక్షకి రాస్తున్నారు మనం ఎవరైనా, అబ్బాయి నీకే వస్తున్నా, నువ్వు ఏదో పాస్ మార్కులు వచ్చి నువ్వు పాస్ అయితే గొప్ప అనుకున్నావు అనుకోండి, వాడు హీ డిడెంట్ గో బియాండ్ 40 or 50%. అసలు ఆలోచన చేయడు. ఎందుకంటే నువ్వు అసలు యు ఆర్ నాట్ ఫిట్ అని చెప్పేస్తున్నారు కదా. యు ఆర్ నాట్ ఫిట్ అని చెప్తే వాడు ఆ ప్రయత్నం చేసుకుని చేయడు. కానీ గ్రోత్ మైండ్ సెట్లో దీస్ ఆర్ ది పాసిబిలిటీస్, యూ హ్యావ్ ది ఛాన్స్ అని చెప్పినప్పుడు ఆలోచన ధోరణి మారుతుంది.